మరి చూస్తే కనుక ఇప్పుడు ఎక్కువగా సిగరెట్ కానీ లేకపోతే మందు కానీ లేకపోతే పాన్ గుట్కా ఇలాంటివి తినే వాళ్ళలో ఎక్కువగా మౌత్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కానీ అందరికీ రావు కదా, కొంతమందిలో ఎందుకు బయటపడుతూ ఉంటాయి? అదే చెప్పాను కదా, ఇవన్నీ టాక్సిన్స్ అండి. ఇప్పుడు చాలామంది స్మోకింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఓకే. ఈ గుట్కా ఇలాంటివి ఏదైతే చూయింగ్ టొబాకో ప్రోడక్ట్స్ మౌత్ క్యాన్సర్స్కి వాటికి కారణం అవుతుంది. కాకపోతే చాలామంది లేడీస్లో, ఎస్పెషల్లీ ఇండియాలో లేడీస్ చాలామంది స్మోక్ చేయరు, కానీ చాలామంది లేడీస్లో లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. మళ్ళీ స్మోక్ చేసే జెంట్స్ బాగానే ఉంటున్నారు. అలాగే స్మోక్ చేయని వాళ్ళు చాలామంది ఎక్కువ బయట ట్రాఫిక్లో తిరిగే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ బయట ఈ పొల్యూషను దీని అన్నిటి వల్ల మనకి లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ లేడీస్కి ఏంటంటే మనకి కుకింగ్ అంతా ఇండోర్స్ అయిపోయింది. ఓకే. ఒక కిచెన్ ఒక క్లోజ్డ్ ప్లేస్లోని బాగా ఆయిల్ని బర్న్ చేసి ఇలా వంట చేసినప్పుడు బోల్డ్ పొగ వస్తుంటుంది, బోల్డ్ డిఫరెంట్ కాంపౌండ్స్ వస్తాయి. అవన్నీ ఇన్హేల్ చేసుకుంటున్నారు. అవన్నీ కూడా టాక్సిన్సే. ఎక్కడో ఏదో ఒక టాక్సిన్ వెళ్ళి అక్కడ అడ్డుపడినప్పుడు అప్పుడు అది క్యాన్సర్ కింద ఫార్మ్ అవుతుంది. బాడీ దాన్ని డిటెక్ట్ చేసుకొని బయటికి పంపించుకుంది అనుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, యూజువల్గా మనకి ఇలాంటిది ఏదో ఇరిటేషన్ ఏదో వచ్చినప్పుడు అక్కడ ఫ్లమ్ ఫార్మ్ అయ్యి దగ్గు వస్తుంది. ఆ దగ్గు దాన్ని బయటికి పంపించేసుకుంటుంది. ఇవాళ రేపు ఏం చేస్తున్నావు, దగ్గు రాగానే ఏదో నెబ్యులైజర్స్ ఇన్హేలర్స్ ఏవో తీసుకొని దగ్గుని సప్రెస్ చేస్తున్నాం. దాంతో ఆ టాక్సిన్స్ అవి లోపలే ఉండిపోతున్నాయి. అలాగే మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ రిస్క్ని మనమే పెంచుకుంటున్నాం. ఇప్పుడు న్యాచురల్గా జలుబు, జ్వరము, దగ్గు ఇవన్నీ ఏంటంటే బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్. అది వచ్చినప్పుడు మనం కామ్గా రెస్ట్ తీసుకొని అక్కడ తేడా అవుతుంది అని చెప్పి నోటీస్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అదంతా తగ్గేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటి, దానికి ఏదో జ్వరం రాగానే ఏదో ట్యాబ్లెట్ వేసి, దగ్గు రాగానే ఇన్హేలర్ వాడి సప్రెస్ చేసి మన పనిలో మనం ఉండి ఇంకా ఇన్సిడెన్స్ పెంచుకుంటున్నాం. సో దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి.